నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదంపై కేంద్రం దృష్టి. నేటితో ముగియనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ. నామపత్రాలు దాఖలు చేయనున్న 3 పార్టీల అభ్యర్థులు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఇవాళ తుది తీర్పు. న్యాయస్థానం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. మహబూబాబాద్ జిల్లా నాయకపల్లిలో విషాద ఘటన. పల్లిగింజ గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. కారు ట్రక్కు ఢీకొని 7 దుర్మరణం. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ ఇవాళ వెల్లడించనుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు కమిషన్ తెలిపింది. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో యూనియన్ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నించి పోలీసులకు చిక్కారు. 4 దొంగలు బ్యాంకు కిటికీ ఊచలను తొలగిస్తున్న క్రమంలో స్థానికుడు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వారిని పట్టుకుని శివంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో వీరు ఎక్కడైనా దోపిడీ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు శివంపేట ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పల్లిగింజ ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన గుండెల వీరన్న కల్పన దంపతులకు 2 కుమార్తెలు, ఓ కుమారుడు. ఈ నెల 7న 3 పల్లీలు తింటుండగా ఒక్కసారిగా గొంతులో ఇరుక్కొని కుమారుడు అక్షయ్ ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎక్స్రే తీయగా ఊపిరితిత్తుల్లో పల్లిగింజ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చిన్నారి అకాల మరణంపై బంధుమిత్రుల రోదనలు మిన్నంటగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాల్టితో ముగియనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 3 పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేసేదానికి ఈవేళ చివరి రోజు. ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకల్లా నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నది. అయితే కొద్దిసేపటి కిందటే ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకల్లా ముగియనున్నది. కాబట్టి చివరి రోజు అయినందున ఈవేళ నామినేషన్లు 3 పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ నామినేషన్లు వేయనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు 3, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి 1, సిపిఐకి చెందిన అభ్యర్థి మరొకరు, మొత్తం 5 మంది కూడా ఈవేళ నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ 5 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులలో 4 ఒకే జిల్లాకు చెందిన నల్గొండ జిల్లాకు చెందిన వారు కావడం విశేషము. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల ఎంపికలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఈ 3 అంటే విజయశాంతిని, అట్లాగే అద్దంకి దయాకర్ను, శంకర్ నాయక్ను, ఈ 3 ఎంపిక చేసినట్టుగా ప్రకటించింది. 3 కూడా 3 సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులని చెప్పవచ్చును. ఎస్టీ సామాజిక వర్గం చెందిన శంకర్ నాయక్ దాదాపు 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన మండల స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో పనిచేసుకుంటూ ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన
శంకర్ నాయక్తో పాటు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అద్దంకి దయాకర్ కూడా నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలానికి సంబంధించిన నాయకుడు. ఈయన 2014 నుంచి పలుమార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన టికెట్ను త్యాగం చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ గత 2 సార్లు కూడా ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీ దాదాపు పేరు ఖరారైంది. ఖరారైన సమయంలోనే మళ్ళా వేరే పేరును ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. కాబట్టి దరిదాపులకు వచ్చిపోయింది. ఇట్లా 2 సార్లు జరగడంతో 3వసారి ముఖ్యమంత్రి గట్టిగా పట్టుబట్టి అద్దెంకి దయాకర్కి ఇచ్చారు. అయితే విజయశాంతి చాలా కాలంగా జరుగుతున్న ఈ కసరత్తులో విజయశాంతి పేరు ఎక్కడా కనిపించలేదు. విజయశాంతి అనేది కొత్తగా తెరపైకి వచ్చింది చెప్పవచ్చును. 2018లో కావచ్చు, 2023లో కావచ్చు, ఈ 2 సార్లు కూడా ఒకసారి ప్రచార కమిటీ చైర్మన్ గాను, ఒకసారి స్టార్ క్యాంపెయినర్ గాను కాంగ్రెస్ పార్టీ గెలుపునకు విస్తృతంగా ప్రచారం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లడంతో ఖర్గే గతంలో ఇచ్చిన మాట ప్రకారం విజయశాంతికి ఈవేళ ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఏఐసిసి కోటా కింద విజయశాంతికి ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి రాగా ఒకదానిని మిత్రపక్షమైన సిపిఐకి పొత్తులో భాగంగా ఇచ్చారు. సిపిఐ కూడా నల్గొండ కార్యదర్శికి సిపిఐ కార్యదర్శి నెల్లికుంటే సత్యంకి ఇచ్చారు. ఈయన కూడా అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించిన దాసో శ్రవణ్ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన మొత్తం కాంగ్రెస్ సంబంధించిన 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు, బీఆర్ఎస్ అభ్యర్థి, అదేవిధంగా సిపిఐ అభ్యర్థి మొత్తం 4 కూడా ఒకే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కావడం విశేషంగా చెప్పవచ్చును. ఈవేళ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం 5 నామినేషన్లు ఉన్నారు. అయితే ఈ 4 కూడా ఈ 5 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉండదని చెప్పేసి పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే 5 మందికి మించి పోటీ చేస్తే కూడా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అట్లా జరగనట్లయితే ఇది ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిపోయి ఉపసంహరణ జరిగిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడే మనం చూస్తున్నాము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడే అసెంబ్లీకి వచ్చారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీకి వచ్చారు. మరొకవైపు సిపిఐకి చెందిన కార్యదర్శితో పాటు మిగిలిన నాయకులంతా కూడా కొద్దిసేపటి కిందటే అసెంబ్లీకి చేరుకున్నారు. ఒక్కొక్కరే ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వివాహ వేడుక జరుగుతుండగా ఇంట్లో ఉన్న 7.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఇంటి యజమాని పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ప్రేమికుడిపై అమ్మాయి తరపు బంధువు కత్తితో దాడి చేశాడు. అంబేద్కర్ కాలనీకి చెందిన నందిని, నానీలు ప్రేమించుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత నెల 24న సమీప దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి కనబడడం లేదని నందిని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన నాని, నందినులు స్టేషన్కు వెళ్లి తాము ఇష్టంతో పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇది సహించని నందిని మేనమామ పోలీస్ స్టేషన్లోనే నాని గొంతు కోశాడు. బాధితుడిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో ఇరువురిని ఇంటికి పంపించారు. దాడికి యత్నించిన అమ్మాయి బంధువును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఇవాళ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగుతో ప్రణయ్ను హత్య చేయించాడు. తుది తీర్పుపై అందరిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పునకు సంబంధించిన వివరాలేంటి? ధన్యవాదాలు అశ్విని. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు అయితే ఈ రోజు తుది తీర్పుకు రానుంది. 2018 జనవరిలో ప్రణయ్, అమృత ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఇది నచ్చని అమృత తండ్రి మారుతీరావు అయితే అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పోలీసుల సమక్షంలో నేను ప్రణయ్ వద్దనే ఉంటానని చెప్పి అమృత ప్రణయ్ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇది కులాంతర వివాహం చేసుకోవటం, ఇటు సమాజంలో తమ పరువు పోయిందని చెప్పేసి అమృత తండ్రి మారుతీరావు అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రణయ్ని హత్య చేయాలని చెప్పేసి ఒక పథకం పన్ని మొత్తం కూడా 8 మంది సభ్యులు కలిసి ప్రణయ్ని 2018 సెప్టెంబర్ 14వ తేదీన ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రణయ్ని అయితే దారుణ హత్య చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2019లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 8 మంది నిందితులను అయితే కోర్టులో హాజరుపరిచారు. 2019 నుంచి కూడా ఈ కేసు వాయిదాలు నడుస్తూ వచ్చింది. గత వారం అయితే విచారణలన్నీ కూడా ముగిశాయి. ఈ రోజు తుది తీర్పు వెలువరించడానికి కూడా ఇక్కడ నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా 8 మంది నిందితులు ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు A1 అమృత తండ్రి మారుతీరావు అయితే 2020 మార్చి నెలలో అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా 7 అయితే ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరందరినీ కూడా ఈ రోజు జడ్జి తీర్పు వెలువరించనుంది. అయితే ఈ కేసులో సంబంధించి A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ, తర్వాత A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కుమార్, A7 సముద్ర శివ, వీరందరూ కూడా ఇప్పటికే కోర్టుకు హాజరయ్యారు. ఆ జడ్జి అయితే జడ్జిమెంట్ కి సంబంధించి మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నారు. మరి కొంతసేపట్లో అయితే ఈ తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మిర్యాలు కూడా ప్రణయ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బాలస్వామి, ప్రేమలత నివాసం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎవరిని కూడా ఆ కోర్టులోకి అనుమతి రానివ్వడం లేదు. కేసుకు సంబంధించిన వారిని మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అయితే ఈ కేసుకు సంబంధించి 2019 నుంచి కూడా ఇప్పటి వరకు వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బాలస్వామి, ప్రేమలత, అదే వీరితో పాటు ప్రజా సంఘాలందరూ కూడా ఉత్కంఠంగా అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తీర్పు ఎలా రానుంది, ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వరాచారి. మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మృత్యువాత పడ్డారు. మరో 14 మంది గాయపడ్డారు. సిధీ జిల్లాలో సీదీ బహరీ రోడ్డులో పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఒక కారును ట్రక్కు ఢీకొంది. ఒకే కుటుంబానికి చెందిన ప్రయాణికులు కారులో మైహర్ నగరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సీదీ డీఎస్పీ గాయత్రి తివారీ చెప్పారు. 14 మంది క్షతగాత్రుల్లో 9 మందిని మెరుగైన చికిత్స కోసం రేవా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మిగిలిన వారికి సీదీ జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మార్చి 16 నుంచి 20 వరకు భారత్లో పర్యటించనున్నారు. న్యూజిలాండ్ ప్రధానితో పాటు వచ్చే ప్రతినిధుల బృందంలో మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారులు, ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. లక్సన్ ప్రధానమంత్రి హోదాలో భారతదేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కానుంది. ఈ పర్యటనలో ఆయన న్యూఢిల్లీ, ముంబైలను సందర్శిస్తారు. మార్చి 17న ప్రధాని నరేంద్ర మోదీతో భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై లక్సన్ చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ తెలిపింది. మెక్సికో, కెనడా సహా వాణిజ్య భాగస్వామ్యులపై విధించనున్న టారిఫ్ల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చారు. అయితే ఈ సంవత్సరం మాంద్యం వచ్చే అవకాశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే దిగుమతులపై
25% సుంకాలను విధించిన ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్ సహా పలు దేశాలపై సుంకాలను అమలు చేస్తానని ప్రకటించారు. ఇతర దేశాలు విధిస్తున్న పన్నులకు సరిపోయేలా టారిఫ్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశముందని ఫెడ్ చేసిన హెచ్చరికలపై ప్రశ్నించగా తన ప్రణాళికలు అమెరికా అభివృద్ధిని కొంత ప్రభావితం చేస్తాయని ట్రంప్ అంగీకరించారు. చివరకు అమెరికా గొప్పగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2025లో ఆర్థిక మాంద్యాన్ని ఆశిస్తున్నారా అని ప్రశ్నించగా అలాంటి విషయాలను అంచనా వేయడం తనకు ఇష్టం లేదన్నారు. తాము సంపదను అమెరికాకు తిరిగి తీసుకువస్తున్నామని వివరించారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు. సమయం గడిచే కొద్దీ సుంకాలు పెరగవచ్చని ట్రంప్ చెప్పారు. కాల్పుల విరమణ పొడిగింపు అంశంపై ఇజ్రాయెల్ హమాస్పై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసింది. ఇప్పటికే మానవతా సాయంగా గాజాలోకి ప్రవేశించే సరుకును ఇతర సరఫరాలను అడ్డుకున్న ఇజ్రాయెల్ తాజాగా కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రభావం ఏ మేరకు ఉందనే విషయమై స్పష్టత లేనప్పటికీ తాగునీరు అందించే ప్లాంట్లకు ప్రస్తుతానికి ఇబ్బంది లేదని సమాచారం. మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం గత వారం ముగియడంతో దాన్ని పొడిగించాలని కోరుతున్న ఇజ్రాయెల్ శాశ్వత సంధి కోసం చర్చలు జరిపేందుకు ప్రతిఫలంగా మిగతా బందీలను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు మానవతా సాయాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు తమ చెరలో ఉన్న బందీలపై ప్రభావం చూపుతాయని హమాస్ హెచ్చరించింది. తక్షణమే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కావాలని డిమాండ్ చేసిన హమాస్ తమ వైఖరిలో మార్పు లేదంటూ ఈజిప్టు మధ్యవర్తులతో చర్చలను ముగిస్తున్నట్లు తెలిపింది. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద 17వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న ఓ మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలు మిగిలిన వారి కోసం గాలిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 17వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన జరిగినటువంటి ప్రమాదంలో సొరంగంలో మొత్తం 8 మంది చిక్కుకోగా నిన్న ఒకరిని వెలికి తీయడం జరిగింది. గుర్ప్రీత్ సింగ్ అనే టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ని వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం 2 పాయింట్లలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకటి D1, ఒకటి D2. ఈ 2 పాయింట్లలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ D2 అనేటువంటి పాయింట్లోనే మొన్న రాత్రి చెయ్యిని గుర్తించినటువంటి సహాయక బృందాలు అక్కడ తవ్వకాలు చేపట్టి గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. దీని తర్వాత ఇంకా అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 100 నుంచి 150 మీటర్ల మేర ఇక్కడ మనకు మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో ఈ టన్నల్ బోరింగ్ ఆపరేటర్గా ఉన్నటువంటి గుర్ప్రీత్ సింగ్ టన్నల్ బోరింగ్ అంటే TBM మొదటి భాగంలో ఉండాలి. కానీ అలా కాకుండా సుమారు 150 మీటర్ల వరకు ఆయన కొట్టుకొచ్చి అక్కడ మృతదేహం లభించినటువంటి నేపథ్యంలో మిగిలిన వారంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. లోపల ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సహాయ బృందాలు నిన్న సింగరేణికి సంబంధించినటువంటి సహాయ బృందాలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనం కనబడుతున్నది టైగర్ కాక్స్ అంటారు వీటిని. టైగర్ కాక్స్ అంటే మైనింగ్ జరిగేటువంటి ప్రాంతంలో ఎక్కడైనా కుంగే ప్రమాదం ఎక్కడైనా ఉంటే ఆ కుంగకుండా ఉండడానికి ఈ టైగర్ కాక్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారు. ఇవి ప్రత్యేకమైనటువంటి దుంగలు. ఇవి సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి కార్మికులు చెప్పినట్టు అంటే రెస్క్యూ జనరల్ మేనేజర్ సూచన మేరకు వీటన్నిటిని కూడా తీసుకొచ్చారు. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే సొరంగ మార్గంలో ఎక్కడైనా కుంగిపోయేటువంటి ప్రాంతం ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో ఆ పైన ఉన్నటువంటి పైకప్పు కూలకుండా ఉండడానికి ఈ దుంగల్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు మనకు కనిపిస్తున్న షేప్లోనే ఒకదాని మీద ఒకటి ప్రతి మీటర్కు ఒకటి చొప్పున దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మీటర్కు ఒక్కొక్క స్తంభం లాగా దీన్ని వరుసగా పై వరకు పేరుస్తారు. ఇది సుమారు ఒక 10 టన్నుల బరువు కిందికి జారకుండా ఈ దుంగలు అనేటివి వాటిని కాపాడుతాయి. అయితే పై వరకు అంటే సెగ్మెంట్ల వరకు కుప్పకూలకుండా ఉండడానికి వీటిని యూజ్ చేస్తారు. అయితే మనకు సొరంగంలో ఉన్నటువంటి 14 కిలోమీటర్ మైలురాయి నుంచి ఒక 50 మీటర్ల వరకు ఈ ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఉంది.
ఈ ప్రమాదకరమైన వాత అంటే అక్కడ ఒకవేళ కనుక తవ్వకాలు కనుక చేపడితే అక్కడ కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఈ దుంగలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు భావిస్తున్నారు. ఇవి రెగ్యులర్గా జరిగే అంటే బొగ్గుగని కార్మికులకు ఈ దుంగల ద్వారా ఏర్పాటు చేసేటువంటి రెగ్యులర్గా అలవాటే. ఎందుకంటే ఎక్కడైనా కుంగే ప్రాంతం ఉంటే అక్కడ వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అదే ప్రయోగాన్ని ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఆ ప్రమాదకరమైనటువంటి 50 మీటర్ల ప్రాంతంలో కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని నుంచి రక్షించుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్ళకు కూడా ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటివి లేకుండా ఉండడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటు చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఒకవేళ కనుక కుంగే ప్రమాదం ఉంటే ఈ దుంగలన్నీ కూడా కొంత వంగిపోయి మనకు కనిపిస్తాయి. అంటే ఆ స్క్రాచ్ అనేది వంగిపోయి మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ వంగుతున్నాయి అని అన్నప్పుడు బర్డన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ముందుగానే తెలుసుకొని బయటికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు ఆ 50 మీటర్ల ప్రాంతంలో నిత్యం టోటల్ స్టేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఈ రెగ్యులర్గా మనం సర్వే చేసేటప్పుడు భూమి ఉపరితలం ఇప్పటి వరకు ఎంత ఉంది, తర్వాత అంటే ఒక 20 నిమిషాల తర్వాత ఎంత కుంగిపోతుంది, ఆ తర్వాత ఎంత కుంగిపోతుంది అనేది ఎప్పటికప్పుడు గమనిస్తారు. ఒకవేళ 1 మిల్లీమీటర్ కుంగిపోయినా కానీ వాటిని అంటే అక్కడ కుంగుతుంది అనే ఒక సిగ్నల్ వస్తుంది కాబట్టి ఆ వ్యవస్థను కూడా లోపల ఏర్పాటు చేసి చేస్తున్నారు. సో 17వ రోజు కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టీబీఎం కత్తిరించి బయటికి పంపిస్తున్నారు. డీవాటరింగ్ కంటిన్యూగా కొనసాగుతుంది. 1 నిమిషం ఆగినా కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి హోల్స్లో మొత్తం నీరు నిండే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఒకటి నడుస్తోంది. సో ఈ 17వ రోజు ఆపరేషన్లో ఏవైనా మెరుగుదల కనిపిస్తుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మృతదేహాలు ఒకే చోట 3 ఉన్నాయని చెప్పేసి అటు జాగిలాలు కూడా గుర్తించడం జరిగింది. ఆ జాగిలాలు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గుర్ప్రీత్ సింగ్ మృతదేహం ఎక్కడైతే లభించిందో దానికి చుట్టుపక్కల కూడా ఏవైనా ఉండొచ్చు అన్న ఆలోచన చేస్తున్నారు. ఇంకా D1 పాయింట్ దగ్గర కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఒక 6-7 అడుగుల వరకు తవ్వారు. అక్కడ కూడా ఏమైనా దొరికే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే సింగరేణి జనరల్ మేనేజర్ చెప్పిన ప్రకారం ఈ 2-3 రోజులలో ఇంకో కొంతమంది ఆనవాళ్ళు కూడా కనిపెట్టుతామని చెప్పేసి ఆయన ధీమాగా చెప్పారు. ఆ దిశగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు. ఓటు స్టూడియో. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వచ్చి క్వారీ గుంతలో నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ జవహర్ నగర్ ఠాణా పరిధిలోని మల్కారం వద్ద ఉన్న క్వారీలో ఈ ఘటన జరిగింది. తిరుమలగిరికి చెందిన యతిన్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ 2వ ఏడాది చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి క్వారీలో ఈత కొడుతున్న సమయంలో నీట మునిగి గల్లంతయ్యాడు. వెంట వచ్చిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా జమ్ముచేడు వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ధరూరు మండలం పాతపాలెం జాంపల్లి గ్రామాలకు చెందిన 40 మంది కూలీలు మిర్చి పనుల కోసం ధర్మారం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పాతపాల కానుంటూ ఆటో రోజు బతకనికి తిండికి లేకపోతాం సార్. అలాంటికి ఈరోజు డాక్టర్ దావో జమ్లమ్మ ఆటో డాక్టర్ వచ్చిన 2 బట్టలు కొట్టి ముందర 40 మందికి పైన ఉంటాం. రోజు 40 మందికి పైన ఉంటాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 17 కోట్లతో నిర్మించిన గౌడ సత్రాన్ని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని గోపూజ అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వర స్వామి కృప కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు అందించి ఆలయ అభివృద్ధితో పాటు ప్రజలకు మరింత మంచి పాలన అందించేందుకు శక్తినివ్వాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూపు చూడాలని, సమృద్ధిగా వర్షాలు పడి సర్వే జన సుఖనోభంగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలకులకు భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఆ రాజరాజేశ్వరుని వేడుకుంటూ వేములవాడ దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాను. భగవంతుడు మాతో ఆ పని కూడా చేసి దేవాలయ అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు కల్పించే విధంగా మాతో అటువంటి కార్యక్రమాలు జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలని సందర్భంగా భగవంతుడు కోరుకుంటూ ఓం నమః శివాయ.